అసలు పెళ్ళెందుకు చేసుకుంటావే? ప్రపంచం మొత్తంలో అద్భుతమైన వ్యవస్థ ఏదైనా ఉందంటే భారతీయ వైవాహిక వ్యవస్థ. ఎట్లా తయారైంది అని అంటే ఆన్లైన్ పర్చేసెస్ ఉన్నాయి కదా, ఇది అమెజాన్, వాటిలో ఏదో ఒక వస్తువు కొనుక్కున్నాం, ఇంటికి తెచ్చుకున్నాం, నచ్చలేదు, రిటర్న్. ప్రేమ ప్రేమ ప్రేమ, ఆ ప్రేమ అనేది ఎంత దరిద్రంగా తయారు చేశారంటే ఆ వర్డ్ ని. మనం పార్కుకు పోయి ప్రేమించుకుందామా, మనం హోటల్కి పోయి ప్రేమించుకుందామా, రూమ్ బుక్ చేశాం. ప్రేమ అంటే అదయ్యా. పెళ్ళిళ్ళు చేసుకుంటారు, వాడు ఎవడో తెలియదు కానీ ప్రేమించేసింది. సూట్ కేసుల్లో దాగుతున్నారు, ఫ్రిడ్జ్లో దాగుతున్నారు, లేకపోతే ఎక్కడో ఏదో దేశంలో ఎవడికో కామం తీర్చడానికి ఎక్స్పోర్ట్ చేయబడుతున్నారు. మంగళసూత్రము అది కట్టేటప్పుడు భర్త చెప్పేటటువంటి మంత్రం ఏంటి? మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంటే భద్మాన్ శుభకే త్వం జీవ శరద శతం. ఓ కళ్యాణి, నీ మెడలో కడుతున్నటువంటి ఈ తాళి ఏదైతే ఉందో అది నా జీవన హేతు. దాన్ని చేతికి కాలికి కట్టుకోను, ఇక్కడే పెట్టుకుంటా. ఎక్కడ పెట్టుకుంటా? నా గుండెలలో పెట్టుకుంటా. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. కొంతమంది ఆడవాళ్ళని చూస్తుంటాం, మోడ్రనేరా మేము ఎందుకు మంగళసూత్రం వేసుకోవాలి, పాజ్ డ్రెస్సులు వేసుకుంటున్నాం కదా అన్నట్లు ఫీల్ అవుతారు. మంగళసూత్రాలు కాళ్ళగా వేసుకోమనండి, సిగ్గు లేకపోతే సరే. సిగ్గుగా సార్, ఇన్ఫర్మేషన్ లేదు. ఇన్ఫర్మేషన్ ఉంటే ఎందుకు చేస్తాం? ఇవన్నీ ఇన్ఫర్మేషన్ లేకే కదా. ఆ జీలకర్ర బెల్లాన్ని నలిపి ఎక్కడ పెడతారు? బ్రహ్మరంధ్రం మీద పెడతారు. ఈ జీలకర్ర బెల్లంలో నుండి విద్యుత్ తరంగాలు శరీరంలోకి ప్రాకి అది కళ్ళ ద్వారా ఒకరికొకరికి ఎక్స్చేంజ్ అవుద్ది. అక్కడ నుంచి వాళ్ళల్లో ప్రేమ ఉదయిస్తుంది. మీరు అలా అంటుంటే వెంట్రుకలు నిల్చున్నాయి సార్. ఏదో మంత్రాలు చదువుతుంటాడు, దానికి అర్థాలు ఎవరికి తెలియవు. ఇంత లోపల వీడియోగ్రాఫర్ వస్తాడు, ఫోటోగ్రాఫర్ వస్తాడు, రే అటు జరుగు, ఇటు జరుగు, ఇటు చూడు, వాడు తాళి కట్టేటప్పుడు ఇదిగో ఇటు చూస్తూ కట్టు, ఇటుగా చూస్తూ కట్టేది. అంటే అది సర్దుకుపోవంటే నేను ఎందుకు సర్దుకుపోవాలి, నేను ఎందుకు ఇలా ఉండాలి, ఇట్లా ప్రశ్నిస్తుంటారు అబ్బాయినా అమ్మాయినా. ఇప్పుడు ఎందుకు సర్దుకు పోవాలి అన్నప్పుడు ఎందుకు సర్దుకు పోకూడదు అనేటటువంటి ప్రశ్న కూడా వస్తుంది కదా. ఎందుకు సర్దుకుపోవాలి అన్నప్పుడు బోలెడ్ రీజన్స్ ఉండొచ్చు. అవును, కానీ ఎందుకు సర్దుకుపోకూడదు అనే దానికి ఒకటే రీజన్ ఉంటుంది. ఏమిటి అనంటే ఇద్దరు కలిసి కాపురం చేయడం.